నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మేడిగడ్డ బ్యారేజ్ పై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై చర్చించే అవకాశం రేషన్ కార్డుల జారీ బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న మంత్రివర్గం పొన్నం ప్రభాకర్ను కలిసిన బీసీ సంఘాల నేతలు వెనుకబడిన కులాలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వినతి సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలని డిమాండ్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం 5 కేసులు నమోదు ఇప్పటి వరకు 6 మృతి చికిత్స పొందుతున్న 31 మంది బాధితులు బీహార్ ఓటర్ల సవరణపై సుప్రీంలో వాదనలు ఓటర్ల సవరణపై ఈసీ రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తుందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్య కాసేపట్లో లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్ట్ ఈ మ్యాచ్లో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా ఆర్చర్ రాష్ట్రంలో 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వార్తల్లోని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి భారత్ చేరుకున్నారు ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు ఆయన 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించారు ఇందులో ఘానా ట్రినిడాడ్ అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాలు ఉన్నాయి ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రెజిల్లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు అలాగే ఈ పర్యటన సమయంలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలు బలపరిచే దిశగా ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించేందుకు గ్లోబల్ సౌత్లో భారతదేశ ప్రభావాన్ని పెంచేందుకు దృష్టి సారించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 2వ తారీఖు నుంచి 9 వరకు 8 రోజుల పాటు 5 దేశాల పర్యటనను విజయవంతంగా ముగించి గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు ఈ పర్యటనలో మోదీ ఘానా ట్రినిడాడ్ అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియాలను సందర్శించారు గ్లోబల్ సౌత్లో భారత్ సంబంధాలను బలోపేతం చేస్తూ ద్వైపాక్షిక బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించారు మరిన్ని వివరాలు ఈ నెల 2వ తేదీన ఘానా రాజధాని ఆక్రాలో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమైంది గత 30 ఏళ్లలో ఘానాలో పర్యటించిన భారత ప్రధాని మోదీయే కావడం విశేషం ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఘానా అధ్యక్షుడు జాన్ మహామాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు 5 ఏళ్లలో వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు ఘానా ఫీడ్ ఘానా కార్యక్రమానికి మద్దతు స్కిల్ సెంటర్ ఏర్పాటు జన్ ఔషధి కేంద్రాల ద్వారా సరసమైన ఆరోగ్య సేవలను అందించేందుకు ఒప్పందాలు కుదిరాయి ఈ పర్యటనలో ప్రధాని మోదీని ఘానా ప్రభుత్వం ఘానా అత్యున్నత పౌర పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానాతో సన్మానించింది ఆ తర్వాత జూలై 3న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించారు ప్రధాని మోదీ భారతీయ సంతతి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు ఈ పర్యటనలోనూ మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో లభించింది భారత సంతతి సంఘంతో సమావేశమై వారి సాంస్కృతిక సహకారాన్ని కొనియాడారు ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనాలో పర్యటించారు అర్జెంటీనాలో వాణిజ్యం రక్షణ టెక్నాలజీ అంతరిక్షం ఔషధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు జరిపారు అలాగే బ్రెజిల్లో 17వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొని అధ్యక్షుడు లూయిస్ ఇసానియా లూలా డా సిల్వాతో సమావేశమయ్యారు బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ను అందుకున్నారు తన పర్యటనలో చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమీబియాలో పర్యటించారు
గత 27 ఏళ్లలో నమీబియాలో పర్యటించిన మొదటి భారత ప్రధాని పర్యటనగా మోదీ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా నమీబియా పార్లమెంట్ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా కేవలం ముడిసరుకు సరఫరాదారుగా కాక విలువ సృష్టి, స్థిరమైన అభివృద్ధిలో నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. అనంతరం ఇరు దేశాలు 2 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, ఆరోగ్య రంగంలో సహకారం ఒప్పందాలపై భారత్ నమీబియా మధ్య అంగీకారం కుదిరాయి. ఆ తర్వాత నమీబియా ప్రభుత్వం ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ ఎల్విషియా మిరాబెలిస్ను అందించింది. 5 దేశాల పర్యటనలో ప్రధాని మోదీ 4 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. 3 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించారు. మోదీ పర్యటన ఆయనకు దక్కిన అత్యున్నత పురస్కారాలు భారత దౌత్య విధానంలో కీలకమైన మైలురాయిగా నిలిచాయి. ఈ పర్యటన ఆఫ్రికా, కరేబియన్, లాటిన్ అమెరికా దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేసింది. గ్లోబల్ సౌత్లో భారత్ ప్రభావాన్ని విస్తరించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు గురు పౌర్ణమిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన భారతీయ జ్ఞాన వ్యవస్థల మొదటి వార్షిక అకాడమిక్ సదస్సులో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ జ్ఞానం పుస్తకాలకే పరిమితం కాదని, అది ఆచరణలో ఉంటుందని అన్నారు. తక్షశిల, నలంద, విక్రమశీల, వల్లభి వంటి భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రాచీన కాలంలో ప్రపంచ విద్యా కేంద్రాలుగా విరాజిల్లాయని, విదేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించాయని చెప్పారు. భారతీయ జ్ఞాన వ్యవస్థలను కాపాడుకోవడం ప్రాథమిక బాధ్యత అని జగదీప్ ధన్ఖడ్ వెల్లడించారు. India's story is an unbroken narrative of human aspiration towards knowledge, harmony, transcendence. Long before universities of Europe came into being, these universities began to stir. India had already established much before thriving centers of learning. Our ancient land was home to luminous centers of intellectual life: Takshila, Nalanda, Vikramshila, Vallabhi, Odanpuri. These were the towering citadels of knowledge. ఇవాళ గురు పౌర్ణమి. సృష్టి, స్థితి, లయకారం. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. ఈ సందర్భంగా మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను నూతన వస్త్రాలతో, దక్షిణ తాంబూలాలతో సత్కరించుకోవటం ఒక సంప్రదాయం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వ్యాస మహర్షి, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, దిల్సుఖ్ నగర్, పంజాగుట్టలతో పాటు హైదరాబాద్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. మేడిగడ్డ బ్యారేజ్లో మరమ్మతులపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఇచ్చిన నివేదికలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలిపింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం, రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాలల నిర్మాణం, మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు తదితర అంశాలపైన మంత్రిమండలి చర్చించనున్నట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ను బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల నేతలు కలిశారు. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇందులో భాగంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు బీసీ సంఘాల నేతలు వినతి పత్రాలు అందజేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40% కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలు కూడా ప్రజల చేత ఎంపికైన ప్రజాప్రతినిధులే అని ఆ లేఖలో స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా 17 మందికి అవకాశం కల్పించాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో సహేతుకత పెరగటానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వినియోగించనున్నందున పేద ప్రజలకు మరింత న్యాయం జరగడం కోసమే తాను ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎంపీగా పనిచేసిన సీఎం ఈ ప్రతిపాదనపై వెంటనే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. మరోసారి విచారణకు రావాలంటూ జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ ఆయన ఉదయం సరిగ్గా 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను ఇవాళ విచారణకు హాజరు కావటం లేదని కమిషన్కు హరీష్ రావు సమాచారం అందజేశారు. అయితే బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లడంతో మరో రోజున విచారణకు హాజరవుతారని జస్టిస్ పి చంద్రశేఖర్ ఘోష్కు సమాచారం అందజేశారు. కాగా గత విచారణలో భాగంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేబినెట్ అనుమతులు ఉన్నాయని హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే గతంలో ఇచ్చిన వాంగ్మూలం, ప్రభుత్వం అందించిన కేబినెట్ నోట్స్ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించిన జస్టిస్ పిసి ఘోష్ ఇవాళ మరోసారి హరీష్ రావును విచారణకు రావాలని కోరినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకునే నాదుడు లేక అన్నదాతలు కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రైతుల సాగు కష్టాలపై ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని ఓ పండుగలా మార్చితే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అన్నదాతలు కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. వానాకాలం సాగు పనుల్లో తన ములకలై ఉండాల్సిన రైతన్న యూరియా బస్తా కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నడి బజారులను నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక ప్రకటన. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు. డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలనా అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు 2వ విడతగా రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు అవకాశం కల్పించింది. 5,000 మంది దరఖాస్తులు చేసుకోగా 3,550 మంది జీపీఓలుగా ఎంపికయ్యారు. మిగతా ఖాళీల్లోనూ పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని ఇటీవల రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరాయి. ఈ క్రమంలో మిగిలిన ఖాళీల భర్తీకి భూ పరిపాలన ప్రధాన కమిషన్ ప్రకటన విడుదల చేశారు. పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల 16వ తేదీలోపు అందజేయాలని అధికారులు సూచించారు.
తమ యూట్యూబ్ ఛానళ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను PMLA కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. BNSలోని పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2 రోజుల క్రితమే కల్లు శాంపిళ్లను అధికారులు పరీక్షలకు పంపారు. కూకట్పల్లిలోని పలు కల్లు దుకాణాల నుంచి నమూనాలు సేకరించారు. ఈ క్రమంలో వాటిని ల్యాబ్లో పరీక్షించగా కాంపౌండ్లలో సేకరించిన కల్లులో కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు. రసాయనాలు కలిపిన కల్లు వల్లే అస్వస్థతకు గురైనట్లు ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 7 ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకు 6 మృతి చెందారు. మొత్తం 37 మంది అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆసుపత్రిలో 31 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరో 4 డయాలసిస్ ట్రీట్మెంట్ కొనసాగుతుందని వైద్యులు వెల్లడించారు. మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని నిమ్స్ ఆసుపత్రి తెలిపింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయం నుంచి వరద ప్రవాహం పెరగడంతో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. సాగర్ నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 535.7 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 312.01 TMCలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 179.48 TMCలుగా ఉంది. ఎగువ నుండి సాగర్ జలాశయంకు 1,17,000 క్యూసెక్కుల నీరు వస్తుంది. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నీటి విడుదల కొనసాగుతుంది. రోజుకు 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇదే విధంగా కొనసాగినట్టయితే మరో 15 రోజుల్లో నాగార్జున సాగర్ నిండుతుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. రోజుకి 14 TMCలు నీరు వచ్చినా కూడా నాగార్జున సాగర్ 15 రోజుల్లో నిండుకుండలా మారనుంది. అయితే ఇప్పటికే వరి నాట్లను బోర్ల కింద సాగు చేస్తున్న రైతులు 70,000 ఎకరాల్లో ఉంది. అయితే మిగతా భూమి అంతా కూడా రైతులు ఈ సాగర్ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 15 రోజుల్లో సాగర్ నిండినట్టయితే కనుక రైతులకు నీరు త్వరగా వానాకాలం పంటకు నీరు అందనుంది. ఈ నేపథ్యంలో రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే KRMB చేతిలో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఉంది కాబట్టి KRMB అధికారులు డెసిషన్ తీసుకున్న వెంటనే కుడి ఎడమ కాళ్లకు నీటి విడుదల కొనసాగుతుందని, అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంటుందని ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. నల్గొండ నుంచి మంజుల, దూరదర్శన్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మంచిర్యాల జిల్లా ముందంజలో ఉంది. మంత్రి వివేక్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు జిల్లాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గత వారం రోజుల నుంచి మంచిర్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా రౌండప్లో చూద్దాం. సంట్రన్పల్లి గ్రామంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక KR గార్డెన్స్ లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సారంగపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కొత్త RTC బస్సు సర్వీసులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం కొత్త బస్సులను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సర్వీసులు చెన్నూరు నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు నడుస్తాయని తెలిపారు.
మంచిర్యాల జిల్లా లగ్జట్టిపేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల కళాశాల భవనాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేట్కు దీటుగా విద్య అందించే విధంగా ప్రభుత్వ కాలేజీని నిర్మించినట్లు చెప్పారు. ఇందులో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో అతిసార వ్యాధి నిరోధకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ORS డ్రింక్స్, టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయని DMHO డాక్టర్ అనిత తెలిపారు. మంచిర్యాల జిల్లాలో CPI 4వ జిల్లా మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ సభలకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీటి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 21వ వార్డులో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పర్యటించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మధూర్ సందర్శించారు. రైల్వే స్టేషన్ విస్తరణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని బలార్షా నుంచి కాజీపేట వరకు అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో త్వరలోనే వందే భారత్ రైలుతో పాటు పలు రకాల ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేందుకు కృషి చేస్తానని తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీహార్లో ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 10 కంటే ఎక్కువ పిటిషన్లు ఈరోజు సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈసీ చర్యలు రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నాయని, ఇలాంటి ప్రక్రియ చివరిసారి 2003లో జరిగిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ సవరణ ప్రక్రియ దాదాపు 7.9 కోట్ల మంది పౌరులను కవర్ చేస్తుందని ఈసీ కోర్టుకు తెలిపింది. ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులను ఈ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవడం లేదని కూడా ఈసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ అంశంపై వాదనలు కొనసాగుతున్నట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం వచ్చింది. ఢిల్లీ NCRతో పాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం హర్యానాలోని జజ్జర్లో ఉన్నదని తెలిపింది. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది. భూకంపంతో భయాందోళనకు గురైన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఢిల్లీ రాజధాని పరిధిలోని నోయిడా, గజియాబాద్తో పాటు హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కూడా భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జమ్మూ నుంచి పంజాబ్కు సరుకుతో వెళ్తున్న గూడ్స్ రైలు జిల్లా కఠువా లఖన్పూర్ ప్రాంతం వద్దకు రాగానే ఉన్నట్టుండి పట్టాలు తప్పింది. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ట్రైన్ను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో ఆ రూట్లో పలు ట్రైన్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతోనే ట్రైన్ పట్టాలు తప్పిందని ఘటనా స్థలానికి వెళ్లిన రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. బ్రిక్స్ కూటమి దేశాలపై అదనంగా ప్రతీకార సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిల్పై 50% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే దీనికి ఆ దేశ మాజీ అధ్యక్షుడు బోల్సనారోను వేధిస్తున్నారనే కారణం చూపారు. ఇక బ్రెజిల్తో పాటు అల్జీరియా, ఇరాక్, లిబియా, శ్రీలంకపై 30%, బ్రునై, మొల్డోవాపై 25% సుంకాలు విధించారు. ఫిలిప్పీన్స్పై 20% సుంకాలు విధించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ తెలిపారు.
5 టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్ట్ లార్డ్స్ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్, రెండో టెస్టులో టీమిండియా నెగ్గి సమ ఉజ్జీలుగా నిలిచాయి. ముఖ్యంగా ఎడ్స్ బాస్టన్ టెస్ట్లో భారీ విజయంతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి గిల్ సేన ఫుల్ జోష్తో 3వ టెస్టుకు సిద్ధమైంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా అందుబాటులోకి రావడంతో బౌలింగ్ మరింత పటిష్టమైంది. ఆకాశ్దీప్, సిరాజ్, బుమ్రాలతో కూడిన స్పీడ్ త్రయంలోనే బరిలోకి దిగబోతుంది. ఇక భారత్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్ చక్కగా రాణిస్తుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, జడేజా చక్కని ఫామ్లో ఉండటంతో భారీ స్కోరు ఖాయంగా కనపడుతోంది. తొలి టెస్టులో సెంచరీ, రెండో టెస్టులో డబుల్ సెంచరీ, మరో సెంచరీతో ఇప్పటి వరకు మొత్తం 585 పరుగులు సాధించి శుభ్మన్ గిల్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. లార్డ్స్ టెస్ట్లోనూ సెంచరీ సాధిస్తే అరుదైన ఘనత దక్కుతుంది. మరోవైపు సొంత గడ్డపై ఆడుతూ ఉండటం ఇంగ్లాండ్కు కలిసి వచ్చే అవకాశం. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 4లో భారత ఆర్చర్లు అర్ధరగొడుతున్నారు. మహిళల కాంపౌండ్ టీం విభాగంలో టాప్ సీడ్ భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లగా మిక్స్డ్ విభాగంలో జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ ద్వయం ప్రపంచ రికార్డు సృష్టించింది. నిన్న జరిగిన మహిళల టీం సెమీస్లో జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్, ప్రీతికా త్రయం 230-226తో ఇండోనేషియాను ఓడించింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో 235-226తో ఎల్ సాల్వడోర్ను చిత్తు చేసింది. క్వాలిఫికేషన్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో మిక్స్డ్ టీం విభాగంలో జ్యోతి, రిషబ్ ద్వయం 1431/1440 స్కోరుతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. డెన్మార్క్ జట్టు పేరిట ఉన్న 1429/1440 స్కోర్ ప్రపంచ రికార్డును తిరగరాసింది. పురుషుల కాంపౌండ్ టీం విభాగంలో రిషబ్, ప్రథమేష్, అమన్ సైని బృందం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. టాప్ సీడ్గా బరిలోకి దిగిన భారత జట్టు 233-234 స్కోరుతో మెక్సికో చేతిలో పోరాడి ఓడింది. 5 గ్రాండ్ స్లామ్ టోర్నీ టైటిల్స్ విజేత పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ 6వ ప్రయత్నంలో, ప్రపంచ మాజీ 4వ ర్యాంకర్ స్విట్జర్లాండ్ బెలిండా బెన్సిచ్ 9వ ప్రయత్నంలో తొలిసారి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీఫైనల్కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ స్వియాటెక్ 6-2-7-5తో 19వ ర్యాంకర్ రష్యా క్రీడాకారిణి సమోన్ నోవాత్పై 35వ ర్యాంకర్ బెన్సిచ్ 7-6-7-6తో 7వ ర్యాంకర్ రష్యన్ ప్లేయర్ మీరా ఆంద్రివాపై గెలుపొందారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ 1 యానిక్ ఇటలీ క్రీడాకారుడు సినర్, 7 సార్లు ఛాంపియన్ సెర్బియా దిగ్గజం జకోవిచ్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ సెనర్ 2 గంటల 19 నిమిషాల్లో 7-6, 6-4, 6-4తో 10వ సీడ్ అమెరికన్ ప్లేయర్ బెన్ షెల్టన్ ఓడించగా, ఇక జకోవిచ్ 3 గంటల 19 నిమిషాల్లో 6-7, 6-2, 7-5, 6-4తో 22వ సీడ్ ఇటలీ ప్లేయర్ ఫ్లావియాపై విజయం సాధించారు. రేపు జరిగే సెమీఫైనల్స్లో ఆల్కరాజ్తో టైలర్ ఫ్రిడ్జ్, సెనర్తో జకోవిచ్ తలపడతారు. నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ నెల 13 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలపై చర్చించే అవకాశం. రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న మంత్రివర్గం. పొన్నం ప్రభాకర్ను కలిసిన బీసీ సంఘాల నేతలు. వెనుకబడిన కులాలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వినతి. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలని డిమాండ్. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్, పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం. 5 కేసులు నమోదు. ఇప్పటి వరకు 6 మృతి. చికిత్స పొందుతున్న 31 మంది బాధితులు. బీహార్ ఓటర్ల సవరణపై సుప్రీంలో వాదనలు.
ఓటర్ల సవరణపై ఈసీ రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తుందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్య. కాసేపట్లో లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్. ఈ మ్యాచ్లో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా, ఆర్చర్. రాష్ట్రంలో 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.